భారతీయుడికి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ ఫిన్టెక్ ప్లాట్ఫామ్ క్రెడ్ వ్యవస్థాపకుడు కునాల్ షా మెటాకు చెందిన వాట్సాప్ సీఈఓగా నియమితులయ్యారు. 2019 నుంచి మెసేజింగ్ యాప్ సీఈఓగా వ్యవహరిస్తున్న విల్ ఖాత్కార్ స్థానంలో వాట్సాప్కు సారథ్యం వహిస్తారని మెటా సీఈఓ మార్క్ జూకర్బర్గ్ ఫేస్బుక్ లో ప్రకటించారు. ప్రస్తుతం క్రెడ్ సీఈఓగా ఉన్న కునాల్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో పాటు క్రెడ్ లో 8,550 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు మెటా ప్రకటించింది. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల కోసం 2018లో క్రెడిట్ ను స్థాపించారు కునాల్ షా. దేశంలో జరుగుతున్న క్రెడిట్ కార్డు బిల్లు పేమెంట్లు 40% పైగా క్రెడ్ వేదికగానే జరుగుతున్నాయి. క్రెడ్ కు సుమారు 1.7 కోట్ల మంది నెలవారీ యూజర్లుగా ఉన్నారు. గడిచిన 8 ఏళ్లలో కంపెనీని ఈ స్థాయికి తెచ్చిన కునాల్ షా ఇకపై వాట్సాప్ ను ముందుండి నడిపించనున్నారని మార్క్ జూకర్బర్గ్ పేర్కొన్నారు. కునాల్ క్రెడ్ ను భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన టెక్నాలజీ కంపెనీలో ఒకటిగా తీర్చిదిద్దారు. ఇకపై ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ యాప్ నడపడంలో ఆయనకున్న నిర్మాణ దృక్పథం, దృష్టికోణం ఎంతగానో ఉపయోగపడతాయి. కోట్లాది మంది వాట్సాప్ యూజర్లు, లక్షలాది మంది వ్యాపారులకు అత్యుత్తమ సేవలు అందించే ప్రక్రియలో కునాల్తో కలిసి పనిచేయడానికి ఆసక్తి ఎదురుచూస్తున్నారని జూకర్బర్గ్ తెలిపారు. వాట్సాప్ ను లీడ్ చేసే బాధ్యతలు దక్కిన నేపథ్యంలో కునాల్ షా ఎక్స్ వేదికగా క్రెడ్ టీంను ఉద్దేశించి పోస్టు పెట్టారు. మీ సామర్థ్యానికి 10 రెట్లు అధిక స్థాయి పనితీరు కనబరచాలని ఆశిస్తున్నారని పేర్కొన్నారు. క్రెడ్ సీఈఓగా కునాల్ షా వైదొలిగిన నేపథ్యంలో కంపెనీ స్ట్రాటజీ, ఫైనాన్స్ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మిథున్ సంపత్ తాత్కాలిక సీఈఓగా వ్యవహరించనున్నారు.